कुमार अच्छा है, अच्छा है। कोई सुशी मत माटे सारा दो रमो अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। जगदगा मेरी नट्टी तन्नी रूपुड़ायने अच्छा है, अच्छा है। वेदवाक्यंचुटकु पावनात्मुडायने अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है। దేవునికి పాపులకు అంతే దూరము अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। अच्छा है। దండిగా దావీదు వార్త ధరణి చాటుడి अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है। ముందుగానే తెలుపమని బ్రతిమలాడుచుంటిమి अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। ఫలించి రక్షించుటకు పావనాత్ముడాయనే अच्छा है, अच्छा है, अच्छा है। ముందుగానే తెలుపమని బ్రతిమలాడుచుంటిమి अच्छा है, अच्छा है। मेरी गर्भमंद पट्टू मेरा दारुण है मेरी गर्भमंद ముందుగానే తెలుపమని బ్రతిమలాడుచుంటిమి अच्छा है, अच्छा है। मेरी गर्भमंद पट्टू मेरा दारुण है मेरा लेनी गोरा पापा बारा बसुड़ा है मेरा लेनी गोरा पापा बारा बसुड़ा है
अच्छा है अच्छा है अच्छा है अच्छा है हाँ नहीं चल रही टीम लेके जाओ चला पक्का పదకొండు ఫలించి రక్షించుటకు కావనట్లుడాయనే అచ్చా హై అచ్చా హై అన్నలార ఎందుకురా ఆటపాటలాడుదాం అన్నలార ఎందుకురా अच्छा है अच्छा है अच्छा है अच्छा है अच्छा है తప్పుడు కొడతా ఆయన ఇచ్చేవాడు మాకు ఆయన కలిగి ఉండను अच्छा है अच्छा है నా శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఉచ్చరించి పాడే రక్షకుడైన యేసు నమస్కరింపండి 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 యుత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నార్పిల్తుము నమస్కరింపండి నమస్కరింపండి యుత్సాహముతో ప్రియా దేవుని సంగమా బిడ్డలారా మరి 2025వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలతో మనము నవంబర్ 25వ తారీఖు నుంచి కూడా ఈ అడ్వెంట్ లో ప్రవేశింపజేసుకొని ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని గణపరుచుకుంటూ ఉండగా ఇంకా ఒక్క రోజుగా మనకు మిగిలి ఉంది. ఎంతో దీవెనకరమైన రోజులుగా నెల రోజులు మరి క్రైస్తవ క్యాలెండర్ ప్రకారంగా మొదటి రోజుల్లో ఈ నెల రోజులు దేవుణ్ణి ఆరాధించుకున్న గొప్ప సమయము. ఎందుకంటే మొదటి రాకడగా జన్మించిన సమయంలో ఎవరు కూడా ఆయన్ని ఆరాధించకుండా పూజించకుండా స్తుతించకుండా జీవించిన రోజులు. కానీ ఈరోజు ఆ రక్షకుడైన దేవాది దేవుడిగా మన మధ్యకు వచ్చి ఆయన నివసించిన దేవాది దేవుడిగా మనం రక్షించిన దేవాది దేవుడిగా రెండవ రాకడగా వస్తున్నాడు కనుక మనందరం కూడా ఈ రీతిగా మనం ఆయన స్తుతించుకోవాల్సిన బాధ్యత ఎంతో దీవెనకరమైన గొప్ప విధానం. కాబట్టి మనం ఈ క్యాలెండర్ ద్వారా దేవుని నామాన్ని గణపరుచుకుంటూ మరి ఇక్కడ యొక్క పరిశుద్ధ నామాన్ని మరి వాక్యం ద్వారా బలపరుచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు ఎవరైనా చదవండి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు తిరిగిగా చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 40 నుంచి ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము ఈ మెస్సీయను కనుగొంటమని అతనితో చెప్పి యేసు వద్దకు అతనిని తోడుకొని వచ్చును. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడువు అని చెప్పింది. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. ఇంతపర్యంతం. ప్రియ దేవుని సంగమా దేవుళ్ళారా, మరి చదువుకున్న లేఖన భాగంలో మెస్సియా అనే అంశాన్ని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి మెస్సియా అనగా అభిషక్తుడు అని అర్థం. ఎందుకనగా లోకరక్షకుడుగా జన్మించిన మెస్సియా మరి లోకంలో జన్మించబోతున్నాడని
మరి పాత్రమైన కాలంలో ఎన్నో సందర్భాల్లో ప్రవర్తన ద్వారా ప్రవచించిన గొప్ప విధానాన్ని మరి ఈరోజు మనము కూడా ఇన్ని రోజులు 26వ రోజులో ప్రవేశించి మరి ఏం తెలుసుకుందాం. అదే ఈరోజు యొక్క మరి చివరి రోజుకు ముందు రోజుగా మెస్సియా మరి ఎలాగా కనుగొన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనకి ఈ అంశాన్ని ఇచ్చిన గొప్ప విధానం. కాబట్టి అక్కడ మెస్సియా అనే మాటకి అభిషక్తుల అర్థం కూడా మనం గుర్తు చేస్తున్నప్పుడు మన లోకరక్షకుడైన ఆ దేవాది దేవుడే అభిషక్తులుగా ఉన్నవాడు అని లేఖన భాగాలు ముందుగానే తెలియజేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసుకోబోతున్నాం. కానీ ఈరోజు యోహాను సువార్త ద్వారా ఈ చదువుకున్న లేఖన భాగాలు ఆంద్రయ అనే గొప్ప శిష్యుడు ఎలాంటి గొప్పవాడిగా ఈరోజు ఉన్నవాడో మనందరికీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆంద్రయ పేరు ఎక్కువగా వినపడదు. ఎందుకని మా ఆంద్రయ దేవుని పని చేస్తూ దేవుని పని నేను చేశానని గొప్పగా చెప్పుకునేవాడు కాదు. దేవుని పని ఎందుకు చేస్తున్నాను, అది నా పని, నా బాధ్యత, కాబట్టి అది గొప్పగా కొరకు నేను చెయ్యను అని తీర్మానం చేసుకొని మరి ఎంతమందిని దేవుని దగ్గర నడిపించిన వాడిగా ఉన్నాడో ఈరోజు మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరైన ఆంద్రేయ. చూడండి, ఈ మాటలు ఆంద్రేయ యోహాను బాప్టిస్ట్ యోహాను ద్వారా తెలుసుకున్న ఆ గొప్ప మాటలు తెలుసుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించిన గొప్ప శిష్యుడిగా గుర్తు చేస్తున్నాడు. అందుకని అక్కడ ముందుగా మనము 35వ వచనంలో చూడండి. అక్కడ మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతను నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించడం చూచి, మీరేం వెలుస్తున్నారని వారిని అడుగుగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురున్న స్థలము చూచి ఆ దినము ఆయనతో బస చేసిరి. అప్పుడు పగలు ప్రమాదమే 4 గంటల వేళ ఆయన. మరి యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో సీమోను పేతురు యొక్క సహోదరైన ఆంద్రేయ. మరి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చామని చెప్పిన మాటలు ఏ రీతిగా గ్రహించాడు గనక, ఆ మాటలు స్థిరసావించాడు గనక ఇక్కడ ఆంద్రేయ చూడండి ఎంత గొప్ప విధానం ద్వారా మరి ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పాను. ఎంత గొప్ప వర్తమానం. మా పాత్రమైన లేఖన భాగాల్లో మెస్సియా జన్మిస్తున్నాడని ఎంతమందికి తెలిపారు. దేవుడు వర్తమానం ఎంతమందికి తెలియజేసింది. కానీ ఎంతమంది గుర్తెరగలేని వారిగా జీవించారు. యేసుక్రీస్తు వారు పుట్టనే పుట్టాడు, ఆయనే మెస్సియా అయి ఉండగా కూడా ఎవరు గ్రహించలేని వారికి ఉన్నారు. ఈ ఆంద్రేయ ఒక్కసారి ఒక బాప్తిస్మం యోహాను చెప్పిన మాటలు నమ్మాడు, విశ్వసించాడు. వెంటనే ఇదిగో మెస్సియా నేను కనుగొన్నాను అని తోటి సహోదరుడిగా ఉన్న సీమోను అనే పేతురుని కూడా వెంబడి పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ప్రియమరా, ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం? మా మెస్సియా పరిచర్య ఈరోజు ఎంత గొప్ప పరిచర్యగా ఉందో, ఆ పరిచర్య మనం రక్షించిన పరిచర్య, మనందరూ కూడా కాపాడిన పరిచర్య. అలాంటి పరిచర్య చేసిన ఈ యొక్క లోక రక్షకుడైన దేవాతి దేవుడి విషయంలో మన ఎదుటి వారికి మరి ఆ యొక్క మెస్సియా గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. అదే ఈరోజు మన క్యారస్ ద్వారా వీధి వీధిగా మనం చెప్పుకునే ఆ గిరవ వాక్యాలు, ఆ ఇంత పిల్లోడు ఎందుకు, అంత పిల్లోడు ఎందుకు, సోకి ఎందుకు అంత చెప్తారు చూసారా? అది దేవుని వాక్యం కాదు. దయచేసి ఏదో సరదాగా అప్పుడప్పుడు ఎప్పుడో చెప్పుకుంటారు, పొద్దాగా చెప్పకూడదు. ఇంకోటి చెప్తారు కదా, ఇంకోటి ఆగబ్బాయి అదేనా, ఈ దేవుని వాక్యాలు కాదు. దయచేసి ఏదైనా ఒక్కసారి చెప్పుకుంటే పర్లేదు, ఎక్కువసేపు చెప్పుకోవద్దు. ఈ దేవుని వాక్యానికి మనం తిరిగి ఏం సమానం చెబుతాం? పొరవలంటే సరిగా లేవు రారు కనుక ఆ సరదా కాస్త చోతులుగా ఉండటానికి అది చెప్పుకుంటారు. దేవుని వాక్యం మనం చెప్పాలి ఈరోజు కదా, నోటి నుంచి మన దేవుని వాక్యమే రావాలి. కాబట్టి ఆ దేవుని వాక్యం ద్వారా బలపడే గొప్ప విధానం ఈరోజు ఆ ఆంద్రేయ జీవితాన్ని మనం చూసుకుంటే వెంటనే దేవుని సువార్త మనం పాటించే గొప్ప విధానంలో ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారి వైపుకి తీసుకెళ్తూ ఉండేవాడు. ఎంతమందిని పరిచయం చేశాడు. కానీ ఆంద్రేయ పేరు వచ్చిందా బయటికి ఏ ఒక్క సందర్భంలో అత్యంత గొప్ప ఆంద్రేయ జీవితాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్న విధానం. అంటే మెస్సియా పరిచర్య ఆంద్రేయ జీవితాన్ని ఎలాగా మార్చబడిందో
గుర్తు చేస్తూ ఆ లేఖన భాగం ఈరోజు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే 6 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. సమయం లేదు కనుక 2 వచనాలు నేను చదువుతాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. 6 వచనాల్లో కూడా మా మెస్సియా పరిచర్య ఏంటో గుర్తు చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప పరిచర్య చేయడానికి లోకానికి వచ్చిన వాడు. అందుకనే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆ పరిచయం చేయడానికి నేను వచ్చాను అని మెస్సియా గురించి ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖన భాగం. మరి ఇవన్నీ తెలుసుకున్న ఆంద్రేయ ఎంత గొప్ప పరిచయం చేశాడు, ఎంతో మందిని దేవుని దగ్గర నడిపించిన వాడు. మరి ఆ సమయంలో దేవుని దగ్గర తీసుకొచ్చిన వాడు తక్కువ, కానీ ఇక్కడ ఆంద్రేయ చాలా మంది దేవుని దగ్గర పరిచయం చేసి ఎంత గొప్ప ధనికరమైన శిష్యుడిగా పేరుందాడు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవులారా, ఈ లేఖన భాగం యెషయా ప్రవచించిన లేఖన భాగము ఇది మెస్సియా పరిచయం చెప్పిన లేఖన భాగం. చూడండి, 3వ వచనంలో కూడా సీఎంలో దుఃఖించిన వారికి ఉల్లాస వస్తువులు ధరింపచేయుటకును, పూడికకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనందమును, ఆనందమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఎంత గొప్ప మాటలుగా మెస్సియా ఈ రోజు మన జీవితాల్లో ఎంత ఆనందకరమైన జీవితాలు మనకు అందించాడు. మా దుఃఖించిన వారిని అంతటి ఆనందంగా మార్చాడు. ఎంత సంతోష వస్త్రాలు మనకు ధరింపజేశాడు. అంత రక్షకులైన దేవాతి దేవుడు ఈ రోజు లోకానికి వచ్చి మన కొరకు ఆయన చేసిన పరిచర్య ఎంత గొప్పదో మనం గమనించుకొని మనం కూడా అలాంటి గొప్ప జీవితాన్ని అవలంబించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే 2 రోజుల ఈ క్రిస్మస్ క్యారల్స్ ద్వారా మనందరం కూడా దేవుని సువార్త మనం ప్రకటించుకుండగా నువ్వేం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? ఈ 2వ రాకడగా మనం దేవాది దేవుడిగా రాబోతుండగా శక్తిమంతుడిగా రాబోతున్నాడు. ఇక మానవుడిగా రాడు, మన దేవాది దేవుడిగా ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తగా ఈ భూమి మీదకి రాబోతున్నాడంటే ఎంత కాంతి వెదజల్లుతూ రాబోతున్నాడో మనం గమనించుకోవాలి. ఆ కాంతిని మనం తెచ్చుకోవాలంటే, ఆ వెలుగును మనం చూడాలంటే మనం కూడా వెలుగు కర్తలుగా ఉండాలి. మన వెలుగుమయమైన జీవితాలతో ఉండాలంటే మనలో ఉన్న ప్రతి పాప జీవితాన్ని పరిపూర్ణంగా తీసివేసుకోవాలి. పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటేనే ఆ మహిమను మనం చూడబోతున్నాం, ఆ దేవాది దేవుని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి యెషయా ప్రవక్త ప్రవచించిన ఈ లేఖన భాగం ఎక్కడ నెరవేర్చబడింది? లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్తలో 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16 చదవండి. 16వ వచనం నుంచి, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికిందో. ప్రియ దేవుడా, యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో ప్రవచించిన లేఖన భాగము లూకా సువార్తికుల ద్వారా మనము ఈ యొక్క 4వ అధ్యాయము 16 నుంచి ఈరోజు చదువుకున్న మాటలు. ఇది యేసుక్రీస్తు వారు వచ్చిన సందర్భంలో చూడండి, ఎంత గొప్ప పరిచయం చేయడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. దేవాది దేవుడిగా ఉండి కూడా ఆయన మనల్ని రక్షించే విధానంలో దుఃఖించే మనందరికి కూడా ఆనంద వస్త్రాన్ని ధరింపజేయడానికి వచ్చిన దేవాది దేవుడు. కాబట్టి ఈరోజు ఆ పరిచయం తెలుసుకున్న ఆంద్రేయ, ఈ లేఖన భాగాలు తెలుసుకున్న ఆంద్రేయ ఎంత గొప్ప మా జీవితాన్ని అవలంబించుకొని ఎంతో మంది దేవుని దగ్గర నడిపించిన సమయంలో ఆంద్రేయ ద్వారా ఎంతో మంది వారిలో పిలుపు కూడా ఉన్నాడు కదా. ఆ పిలుపు కూడా దేవుణ్ణి చూసిన సందర్భాల్లో ఈ ఆంద్రేయ పరిచయం చేశాడు. అలాంటి పరిచయం చేసే విధానంలో ఆంద్రేయ పిలుపులు ఇద్దరు కూడా
మరి యేసుక్రీస్తు వారి దగ్గర బస చేశారు. ఎక్కడయ్యా నీ కాపురం, ఎక్కడ నువ్వు ఉండేది, ఎక్కడ మేము కూడా చూడాలనుకున్నాను. ఎక్కడ యేసుక్రీస్తు వారి కాపురము, మరి ఎక్కడ ఆయన స్థలము? యేసేపు మరియమ్మ తల్లి గృహం అనుకున్నవారా? కాదు, ఈ లోకమంతా కూడా ఆయనదే. మరి లోకమంతా కూడా రక్షించడానికి వచ్చిన వాడు, కానీ యేసేపు మరియ తల్లి గృహములో నివసించిన స్థలము కాదు. అందుకని ఇక్కడ ఈ ఆంద్రయ పిలుపులు ఇద్దరు కూడా ఆ దినమంతా కూడా యేసుక్రీస్తు వారి దగ్గర బస చేసిన సందర్భంలో వారికి ఆ దేవుని ద్వారా తెలిసిన గొప్ప వర్తమానం ఏంటనగా 3 విషయాలు బయలుపరిచిన దేవాది దేవుడు. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు ఆ ఆంద్రయకి పిలుపుకి 3 విషయాలు. ఒకటేటనగా యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకునుట. మొట్టమొదటి యేసుక్రీస్తు వారు ఎవరు తెలుసుకున్న గొప్ప సందర్భాన్ని వారు ఆ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకున్న సందర్భం అది. యేసుక్రీస్తు వారి దగ్గర బస చేసిన సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎవరో అని అనుకున్న సందర్భాల్లో వారి హృదయం ద్వారా ఈయన రక్షకుడు, మెస్సియా, అభిషక్తుడు అని తెలుసుకున్న సందర్భం. రెండోదేమో ఆ మెస్సియా గురించి సాక్ష్యమిచ్చుట. రెండోదేంటి? వారు చేసిన గొప్ప కార్యాలేంటి? యేసుక్రీస్తు వారు ఎవరైనా కనుగొన్నారు. రెండోది యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. మూడోది ప్రభు యొద్దకు నడిపించుట. మూడోదేంటి? ప్రభు యొద్దకు నడిపించుట. ప్రియ దేవులారా, ఈరోజు మనందరం కూడా మొట్టమొదటి మాట తెలుసుకున్నాం. ఏది? యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకుందామా లేదా? మనకి తెలుసుకున్నామా లేదా? ఎవరు యేసుక్రీస్తు వారు? మా దేవాది దేవుడిగా లోకరక్షకుడై ఈరోజు మనందరి పాప జీవితాలని తీసివేసి పరిశుద్ధులుగా మార్చిన దేవాది దేవుడు. మరి ఎవరెవరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మా సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలి. ఈరోజు ఆంద్రయ, పిలుపు, పేతురు వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఇంకా చాలా మంది గ్రీకులు చాలా మంది కూడా వీరి ద్వారా యేసుక్రీస్తు వారికి వచ్చిన సందర్భాలు కదా. మరి మనం ఎంతమంది సాక్ష్యం ఇచ్చేవారిగా ఈరోజు ఉన్నాం ప్రియాదులారా? కాబట్టి ఇప్పుడు మన ఆ సాక్ష్యం ఇచ్చుకునే బిడ్డలుగా మనందరం కూడా ఏం చేయాలి? సువార్తను పాటించేవారు ఉండాలి. రెండవ రాకడగా వస్తున్నాడు. మరి మన జీవితాలు సిద్ధం చేసుకోవాలి. ఇంకేదో పాప జీవితాలతో ఉండకూడదు, మా వేషధారణకరమైన జీవితాలతో ఉండకూడదు, ఒకరిలో ఒకరు ద్వేషాలతో ఉండకూడదని మనందరూ కూడా తీర్మానం చేసుకొని ఇక మన జీవితాలని పరిపూర్ణంగా పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి సిద్ధపడాలి. రెండవ రాకడ అకస్మాత్తుగా వస్తుందనేది ఈ చివరి 2 రోజుల్లోకి రేపు దేవునితో మనకి ఆ చివరి రోజుగా 4 రోజుల ఈ క్రిస్మస్ లో మనందరం కూడా సంతోషంగా క్యారస్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఈరో వాక్యాలు చెబుతూ తిరుగుతున్నాం. ఇక చివరిగా రేపు మనం ఏం చేయాలి? ఈ మహోత్సవం ద్వారా మన జీవితాన్ని దేవుని ఆలయంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంతేగాని రేపు ఏదో చివరి రోజు పండగ వాతావరణం కనుక ఆ గుడికి వెళ్ళకపోతే పోయిందని చెప్పి చాలా మంది ఎక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలుసు కదా. దానికోసం పాస్టర్ గారు త్వరగా చర్చిలు ముగించండి. ఇక్కడ కాదమ్మా, చాలా చోట కూడా అది ఎక్కడికి వెళ్ళాలంటావా? ఎక్కడికో కొండకి వెళ్ళాలని ఆ త్వరగా ముగించండి అంటారు. కొండకి వెళ్ళాలి, త్వరగా ముగించండి అంటూ ఉంటారు. దేవుని ఆలయం దేవుడిచ్చిన వరం ఇది, దేవుడిచ్చిన గొప్ప స్థలం ఇది. మనకి ఏ కొండ ఆ కొండ కాదు, ఈ కొండ కూడా దేవుని కొండే. కాబట్టి మన దేవాలయంలో, మన ఆలయంలో పరిపూర్ణంగా మీరు ప్రార్థించుకోవాలి రేపు అందరం కూడా. అంతేగాని ఏదో ఒక పండగ వాతావరణం గృహంలో చేసుకోవడం, మన కుటుంబంలో చుట్టాలు వచ్చారు, లేకపోతే ఈరోజు ఏమి లేదు 2వ తారీఖులే పండగ, నాకు అదే మాట చెప్పారు అందరూ కూడా. ఫస్ట్ రాగానే క్రిస్మస్ ఏముండదు పాస్ గారు, పండగ ఏముండదంటే 2వ తారీఖు ఏనండి పండగ. మా దేవుని పండగ ఈ రేపే, దేవుని పండగ రేపే. ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డతో సహా కూడా దేవుని ఆలయం వచ్చి మా దేవుని నామాన్ని గడపరుచుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా మీ జీవితాలు దేవుని యొక్క వారసులుగా ఉండడానికి దేవాది దేవుడు మీపై కుమరించే ఆ కృపావర్షాలు స్వీకరించి మరి మనందరూ కూడా దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకు సదాకాలము ఈరోజు మేమందరం కూడా రక్షించబడ్డాం. రక్షణ భాగ్యంలో ముందుకు సాగే వారిగా ఉన్నాం. మరి అలాంటి రక్షణ పొందుకుని కూడా మరలా ఈ యొక్క లోకంలో ఎన్నో భయంకరమైన, వికృతమైన, క్రూరమైన విధానాలు ఈరోజు ఎన్నో మాకు కనబడుతున్నాయి. ఉదయం లేచిన వెంటనే మరి వార్తల్లో ఎన్నో భయఘోరమైన సంఘటనలు ఆయన మేమందరం కూడా చూస్తున్నామంటే మరి దేవుని రాజ్యము ఎలాగా ఏర్పడబోతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సంఘములో గాని, గ్రామంలో గాని, దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఏ సంఘటన కూడా ఇక జరగకూడదు.
మనుషులపై మనుషులుగా కక్షలు కాపట్యాలుగా చేసుకోకూడదు. మరి ఎవరు కూడా అసూయ ద్వేషాలతో ఉండకూడదు. మరి దేవుని రాజ్యము ఏర్పడిపోతుంది, ఇక ఎప్పుడు వస్తుందో తెలియదుగా. మరి అన్న ప్రతి ఒక్కరి ఆలోచనతో ఈరోజు ఉండాల్సిన బాధ్యతలో బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడుతుండాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి సిద్ధపాటు రోజు మాలో ఉందా? పరీక్షించుకోవాల్సిన సమయంలో ఈ 2025 క్రిస్మస్ మేమందరం కూడా ఇంత గొప్ప దివ్యకరమైన విధానం ముందు సాగుతున్నాం. ఇక రేపు ఒక్క రోజుగా అవనేక ఆరాధనలో మేమందరం కూడా దేవుని నామాన్ని గర్వపరుచుకునే సమయము కాబట్టి ఆ ఇష్టప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆయన చెప్పిన 6 వచనాల్లో కూడా ఏంటిగా ఆయన పరిచర్య మెస్సియా పరిచర్య లేదో మాకు గుర్తు చేసినప్పుడు ఆంద్రేయ గాని, ఫిలిప్పు గాని, పేతురు గాని, ఆయన 12 మంది శిష్యులు కూడా ఎంతటి గొప్ప పరిచర్య చేశారు. తన ప్రాణాలను త్యాగం చేసి పరిచర్య చేశారు. అలాంటి పరిచర్య మేము చేయాలని కాదు, ప్రాణం పరిచర్యని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుల్లో ఉండాలని ఆ మాటలుగా గుర్తు చేస్తున్న విధానం. కాబట్టి ఇప్పుడైనా కానీ గుర్తు చేసుకొని ఆ ఇష్టప్రవక్త చెప్పబడిన మెస్సియా పరిచర్యను లూకా సువార్త ద్వారా 4వ అధ్యాయము మరియు 16వ వచనం ద్వారా చెప్పబడిన లేఖన భాగాలు నెరవేర్చబడ్డాయి. ఇంత ఖచ్చితంగా జీవ గ్రంథములో ముందుగానే చెప్పబడిన లేఖన భాగాలు ఎలా నెరవేర్చబడ్డాయో తెలుసుకున్న మేమందరం కూడా రెండవ రాకడగా మీరు రాబోతున్నారనే సత్యాన్ని కూడా ముందుగానే తెలియచేయబడింది కనుక ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఆ సిద్ధపాటు ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన మార్పుతో దేవుని రాజ్య వారసులుగా ఉండాలని గుర్తు చేస్తున్నారు. మరి ఉన్న వాక్యాన్ని ఫలింప చేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగును ఆపాదించుకునే బాధ్యత దయచేయమని ప్రతి సమయంలో ప్రతి ఒక్క బిడ్డను పేరును దీవించి బలపరచమని, అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్ గారు ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకండి, ముట్టండి, స్వస్థపరచమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. ఇక కష్టమైన పనులు చేసుకునే బిడ్డలు, ఆ యొక్క ఉద్యోగస్తులుగా వెళుతున్న ప్రయాణంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి క్షేమకరంగా ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్తో కానీ కూలి పనులు పెరుగుతున్న ప్రతి వారు క్షేమకరంగా లాభదాయకంగా నడిపించండి. ఇక్కడ పాడి పశువులను పక్షాదులను దీవించండి. ఆ పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు దీవించి బలపరచండి. అలాగే తండ్రి నాయన వ్యవసాయదారులను, వ్యాపారస్తులు కూడా దీవించి పంచండి. అరికును ఉద్యోగస్తులు ఆయా దేవుని మనుషుల పరిచర్యగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ పరిచర్య చేసే విధంగా ఉద్యోగస్తులుగా ఉన్న వారిని గురించి మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రజల క్షేమాన్ని కోరుతూ ఆ ఉద్యోగాల ద్వారా ఖచ్చితంగా మీరే ప్రతిఫలము వారికి ఇవ్వబోతున్నారు. అది గొప్ప వారికి దయచేయండి. అలాగే తండ్రి నాయన మరి దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కగా చక్కటి పరిపాలన చేయాలి. అది దేవుడిచ్చిన గొప్ప సేవ. కాబట్టి అంటే పరిపాలన ద్వారా ప్రజల క్షేమానికి కృతజ్ఞతతో నడిపించే వారిగా, సమాధానంగా నడిపించే వారిగా, మరి తండ్రి ఆయన ప్రేమతో మరి అందరూ కూడా ఉండే విధంగా మరి పరిపాలించాలి. అట్టి పరిపాలన చేసే ప్రతి నాయకుడు కూడా ఎంతగా దీవించబడతాడో, మీ ద్వారా ప్రజలను పొందుకుంటారో కూడా గుర్తు చేస్తున్నారు. అట్టి గొప్ప వారికి దయచేయండి. అలాగే చదువుకునే బిడ్డలు, చిన్న బిడ్డలు వాహనాలు వెళ్తున్నారు, అదేవిధంగా కాలేజీకి వెళ్ళే బిడ్డలను దీవించండి, క్షేమకరం నడిపించండి. పెద్దవారు అలాగనే ఆస్తులో ఉన్న ప్రతి బిడ్డలు దీవించి ఆస్తుల చుట్టూ కూడా మీ దేవదూతల గచ్చిగా ఉంచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. 10వ సమయంలో మా సంఘాన్ని డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, టీసీసీ వారిని దీవించి ఇక్కడ సంఘాన్ని ఐక్యతగా చేసుకొని సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి కృప దయచేయండి. మరి ఈ గొప్ప సమయంలో ఆయన వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించండి. చలికాలం ద్వారా ఎన్నో వాహనాలు తన ప్రమాదాలకు గురవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు రాకుండా మీరే క్షేమకరంగా నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఉదయ కాలం నుంచి వారి వారి పనులు నిమిత్తం వెళుతున్న ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి మళ్ళా తిరిగి క్షేమకరంగా గృహాలకు నడిపించమని, మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల గచ్చిగా ఉంచమని, ఈ రోజు ఈ క్యారల్స్ ద్వారా చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎంత చక్కగా ప్రతి బిడ్డలు తగిన చిన్న బిడ్డలు ప్రతి రోజు కూడా అంత బాగా వస్తున్న బిడ్డలుగా ఉన్నారు. యవనస్తులు కూడా చక్కగా వచ్చే బిడ్డలు ఉన్నారు. ప్రతి వారిని దీవించి బలపరచండి. ఈ గొప్ప దీవెనకరమైన జీవిత విధానం రెండవ రాకడగా సిద్ధపాటుగా రావని సంకేతము. కాబట్టి వారు ఇంకనూ దేవుల్లో బలమైన వారిగా ముందుకు సాగే బాధ్యతగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని మా ప్రభువైన
యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధముందే దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము 2025వ సంవత్సరం క్రిస్మస్ క్యారల్స్ గా 26వ రోజులో ప్రవేశింపచేసి ఎంతో దీవెనకరమైన అంశం ద్వారా మెస్సియా కనుగొన్న మేము 5 రక్షించబడి ఉండగా మేము సువార్తను ఫలించే వారిగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలని ఆంధ్రయ ద్వారా తెలుసుకున్న మేమందరం కూడా అట్టి కృపను పొందుకొని బిడ్డలు వెళ్తుండగా బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. తాపు చేరిన వారికి భాగ్యము, మోక్ష రాజ్యము. చింతలేలిక యేసుకు ఇంతగను బేత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతస ముందుమా. ఆమేన్. క్రీస్తువేడు పుట్టెను, క్రీస్తువేడు పుట్టెను, క్రీస్తువేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. యేసుక్రీస్తుకు మరియమ్మ కుమార్